హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. శ్రీనివాస కళ్యాణం పార్ట్ 2 ఉండే దాని కంటిన్యూషన్ వీడియో ఇది. వచ్చేసి స్వామివారికి వినాయకుడికి పూజ చేస్తున్నారనమాట. మంగళసూత్రాలు అవి కట్టే ముందు గౌరీ పూజ అవి ఉంటాయి కదండి, అవి చేస్తున్నారు. తర్వాత ఇదిగోండి అందరూ చక్కగా స్వామివారి పాటలు పద్యాలు అవి చదువుతున్నారు. అయిపోయిన తర్వాత మంగళసూత్రాలు జీలకర్ర బెల్లం అన్నీ అందరి చేత అందరికీ చూపించి తీసుకురమ్మని చెప్పారు. అందరికీ చూపించిన తర్వాత మా నీలిమక్కకి డౌట్ వచ్చింది, అడుగుతుంది ఇవి ఏంటని. ఇవి కుడకలు ఖర్జూరం మొక్కలు అవన్నీ చెప్తున్నాను. అయిపోయిన తర్వాత అందరూ తాకిన తర్వాత ఆంటీ అభిషేకం చేసిన నీళ్ళు అందరి మీద జల్లుతున్నారు. అయిపోయాక స్వామివారికి జీలకర్ర బెల్లం అయితే పెట్టారండి. ఇదిగోండి సత్యక్క సారు జీలకర్ర బెల్లం పెట్టారు స్వామివారికి అమ్మవార్లు ఇద్దరికి. అయిపోయిన తర్వాత మంగళసూత్ర ధారణ చేశారండి. ఇంకోటి తెరచాప పెట్టి చూడకుండా జీలకర్ర బెల్లం పెట్టారు. అయిపోయిన తర్వాత మంగళసూత్రం కడుతున్నారండి స్వామివారు అమ్మవార్లు ఇద్దరు. కాబట్టి మంగళసూత్రం మీరు కూడా నమస్కారం చేసుకోండి, మంచిగా మొక్కుకోండి, ఏమన్నా అనుకున్నా జరుగుతాయంట. మంగళసూత్రాలు అయితే కట్టేశారండి అమ్మవారి ఇద్దరికి. ఇదిగోండి స్వామివారికి తాకిచ్చి అమ్మవార్లు ఇద్దరికి మంగళసూత్ర ధారణ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అక్షంతలు వేపిస్తున్నారనమాట. స్వామివారికి చూపించి అమ్మవార్లు ఇద్దరికి అక్షంతలు వేసేసిన తర్వాత నల్లపూసలు కాలికి మెట్టెలు అవన్నీ చూపించి పెట్టారండి. ఇంకోండి అయిపోయిన తర్వాత మా వాళ్ళు అందరూ ఆసక్తిగా చూస్తున్నారనమాట కళ్యాణాన్ని. ఇగోండి చాలామంది ఉన్నారు. అయిపోయిన తర్వాత ఇంకోండి అక్షంతలాగా పూలు అవి జల్లారండి స్వామివారికి. తర్వాత ప్రతి ఘట్టానికి హారతి ఇస్తున్నారని చెప్పాను కదండి, అది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చారు. తర్వాత తలంబ్రాలు పోస్తున్నారండి. ఈ ఆంటీ తలంబ్రాలు ప్రాసెస్ స్టార్ట్ చేసింది అనమాట. చేతులు శుభ్రంగా పాలతో కడిగి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి తలంబ్రాలు పోసి స్వామివార్లకి ఇద్దరికి అమ్మవార్లకి తలంబ్రాలు పోయడానికి పోస్తుంది అనమాట. ఇద్దరికి అక్కకి సార్కి తలంబ్రాలు వీళ్ళు పోసిన తర్వాత మేము కూడా ఒక్కొక్కళ్ళు 1 by 1 అందరం అలా పోసామండి. ఇవ్వండి తలంబ్రాలు స్వామివారికి తాగిచ్చి అమ్మవార్లకి అయ్యవార్లకి పాదాల దగ్గర అలా తలంబ్రాలు పోయించారు. తర్వాత నేను కూడా తలంబ్రాలు పోసారు. మీ హస్బెండ్ వచ్చారా అని అడుగుతున్నారు. లేదా కనుక నేను ఒక్కదాన్నే వచ్చానంటే ఆయన పేరు చెప్పి పోసేసాయి అని చెప్తున్నారు. నేను కూడా తలంబ్రాలు బియ్యం పోసేసానండి. ఇదిగోండి స్వామివారి కళ్యాణం ఎంత అద్భుతంగా జరిగిందంటే చాలా బాగా జరిగింది, చూసే కొద్దీ చూడాలన్నట్టు ఉంది. తర్వాత అక్క వాళ్ళ చుట్టాలందరూ తలంబ్రాలు పోసారు. అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు అక్క వాళ్ళ పాప, మా గ్రూప్లో అక్క వాళ్ళు, పూజకు వచ్చిన వాళ్ళు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వామివారికి తలంబ్రాలు అయితే పోసారండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి తలంబ్రాలు అది పోయడం, అందరూ మాట్లాడడం మా అక్కతోటి అలా చేశారనమాట. ఇదిగోండి స్వామివారికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తలంబ్రాలు అయితే పోస్తున్నారండి. చూడండి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. ఇల్లు కొంచెం ఇరుకైనా చక్కగా చూడముచ్చటగా స్వామివారి పెళ్ళికి మేమందరం పెళ్ళి పెద్దలంగా మేమందరం అందులో భాగస్వామి కావడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ మంచిగా స్వామివారిని మొక్కుకొని అన్నీ అనుకుని జరగాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కళ్ళు మొక్కుకొని స్వామివారికి తలంబ్రాలు అయితే పోసారండి. ఇలా 1 by 1 మా గ్రూప్లో అక్క వాళ్ళందరూ వచ్చి తలంబ్రాలు అయితే పోసారండి స్వామివారికి. అయిపోయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పోసారనమాట తలంబ్రాలు. ఇదిగోండి చూడండి వస్తూనే ఉన్నారండి, చాలామంది ఉన్నారు లోపల. అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, కానీ అందరి చేత పోయించారండి తలంబ్రాలు. మ్యాక్సిమం అందరం పోసాము తలంబ్రాలు, వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరం పోసాం తలంబ్రాలు. అక్క వాళ్ళందరూ పోయించారు. మంచిగా జరిగిందండి కళ్యాణం, చాలా బాగా చేశారు. వీడియోలు ఎంత ఎక్కువైపోయిందని చెప్పి 3 partsగా డివైడ్ చేశాను కదండి. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అండి. ఇంకోటి ఉందండి థర్డ్ పార్ట్. అందులో స్వామివారి పూమాల సేవ, బంతులు ఆట, భోజనాలు అవన్నీ ఉన్నాయండి. ప్లీజ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కూడా మీకు నచ్చితే కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ప్లీజ్ అండి. ఇంకా మంచి వీడియోలు చేసి పెడతా ఉంటానన్నమాట. ఇదిగోండి సత్యక్క ఇంకా ఒకళ్ళ దగ్గర ఉంటే పోపిస్తుంది. ఇంతే ఈ పార్ట్ అయితే ఇంతేనండి. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్